చాక్లెట్ తిందామా? చాక్లెట్ తింటారా? ఇష్టమా అందరికీ? వెరీ గుడ్. అయిపోయిందమ్మా భోజనం? మూడింటికి వెళ్ళి ఒకటే చేస్తారా అన్నిటికీ? వాళ్ళకు పిల్లలకు వీళ్ళకి సపరేట్ కదా? తల్లులకు పిల్లలకు సపరేట్ కదమ్మా? అమ్మా స్పూన్ కర్రీ కొంచెం ఎగ్గు లేకుండా కొద్దిగా పప్పుది మూతది. పోపు పెట్టలేదమ్మా ఇది. ఏమేసినావు? మీరు కొద్దిగా పప్పు కదా. విను నేను చెప్పేది. పోపు సపరేట్ గిన్నెలో చేసి దీంట్లో గుమ్మరిస్తాం కదా, అట్లా కాదు. పప్పు తీసిపోయి దాంట్లో గుమ్మరియాల. గుమ్మరిస్తే పచ్చి అనేది పోతుంది, కొద్దిసేపు ఉడకనియాల. మనము పెద్ద గిన్నెలో ఇదంతా ఒక చిన్న గిన్నెలో ఎగ్ తీసుకో, ఇదే గిన్నె పెట్టి మళ్ళా పెట్టి నూనె పోస్తావు కదా, ఆనియన్స్ వేస్తావు కదా, కొన్ని పోపు గింజలు వేస్తావు కదా, నీకు ఎక్కడ కనపరాలే ఏది కూడా. ఏమి కనపరాలే చూడు సారీ. ఏమ్మా ఎవరు ఆయమ్మ? ఎవరు ఈడ అంగన్వాడీ వర్కర్ ఎవరు ఈమెకు సంబంధించి? రమ్మనామెను. పోపు సరిగ్గా పెట్టడం లేదమ్మా. తాలింపు మీరు తాలింపు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పి చేపించాలి వాళ్ళతో ఒకసారి అర్థమవుతుంది వాళ్ళకు. మీరు ఎంతసేపు ఉన్నా పోపు తీసుకు ఆడ చేసి దీంట్లో గుమ్మరిస్తారు, అట్లా కాదు. దాంట్లో ఈ పప్పు పోయాలా, పోస్తేనే కొంచెం ఉడికి పచ్చి వాసన అదంతా పోతుంది. అట్లా చేయాలి పిల్లలు కదా, మా కొద్దిగా కదా. ఇప్పుడు పెద్ద 200 మందికి 300 మందికి అంటే కష్టం. ఈ కొద్దిగా చేసేదానికి ఇబ్బంది ఏముంది? అట్లా చేస్తే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. గుడ్ల కూర బాగుంది. ఇది కొంచెం జాగ్రత్త చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తినాలా. లైట్ కొంచెం కొత్తిమీర చల్లాలా. చిన్నవి టెక్నిక్స్ మా ఏమి మునిగిపోయేది ఏం లేదమ్మా. ఎందుకు మీరు కంగారు పడతా ఉన్నారు? ఎందుకు టెన్షన్ పడతా ఉన్నారు? అర్థం కాదమ్మా. ఏం లేదు. ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు ఉంటే సర్దుకోవాలమ్మా, జాగ్రత్త చేసుకోవాలని చెప్తాం అంతే. ఎందుకు కంగారు పడతావో చెప్పు. మీరు కొంచెం లేటుగా వేసుకోండి అటెండెన్స్ ఈ టైం వరకు. మీరు పొద్దున్న వేసేస్తే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయింది కదా. యాప్లో కూడా ఈ టైం నీకు ఎక్కియండి 11కి అట్లా. బాగానే ఉంది. ఓకే వెరీ గుడ్ తల్లి. సూర్యలక్ష్మి ఎవరమ్మా? సూపర్వైజర్ అమ్మా. 7 మంది ఆబ్సెంట్ అయ్యారు. 3 బ్యాచ్లు చేసుకుంటారా, 4 బ్యాచ్లు చేస్తారా? PP1 PP2 లాగా 2 చేసుకొని 3 మెయింటైన్ చేస్తారు. బాగుందమ్మా. ఇక్కడ సెంటర్ అమ్మా బాగానే ఉందా? టీచర్లు అంతా బాగానే చూసుకుంటారా పిల్లలు? భోజనానికి అందరు వస్తారమ్మా ఇక్కడికి? గర్భిణీ స్త్రీలు అంతా వస్తారా? లాక్టేటింగ్ మదర్స్ కూడా ఎవరన్నా ఎప్పుడన్నా టిఫిన్లు పంపిస్తారా? ఎప్పుడన్నా రెగ్యులర్గా ఇవ్వద్దండి. ఎప్పుడన్నా వారంలో ఒకసారి, నెలలో 2-3 సార్లు అవకాశం, అంతేగాని రోజు ఇస్తే ఇంక అందరూ అదే అలవాటు పడతారు. తల్లికి చేరదు మనం అనుకునేది. కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే బాగాలేకనో రాలేకనో అంటే వాళ్ళ భర్త వాళ్ళ మామ ఎవరైనా వస్తే కొంచెం పెట్టిస్తాం, అది ఓకే. కానీ అది అలవాటు చేసినాం అనుకో రోజు అదే అడుగుతాం, అది ప్రాబ్లం. ఎప్పుడన్నా వారానికి ఒకసారి 2 సార్లు ఎప్పుడన్నా అట్లా మేనేజ్ చేసుకోండి జాగ్రత్త. బాగుందమ్మా, బాగా చేసుకోండి అమ్మా, బాగుండాలా. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చిన్న ఏంటంటే రెక్టిఫై చేసుకుంటా ఉండండి, అది జాగ్రత్త.